సింధువులో బిందువు అని వింటూ ఉంటాం మనం. అమ్మ యొక్క విభ్రమ విలాసాలు సింధువు లాంటివి. అందులో స్వామి పొందుతూ ఉండేటటువంటి అనుభవం అణుమాత్రం మాత్రమే. ఏ సాధన సంపద లేదా అంటే సమగ్రంగా ఉంది. దశ శత పాణి పాద వదనాక్షి ముఖై అంటారు. సహస్రశీర్షా పురుష. ఆయనకేం కొరతండి? విశ్వరూపంతో అమ్మని ఆయన అనుభవించవచ్చు. అయినా అలా అనుభవిస్తున్న రూపం ఒక్కటేనా? వైశ్వరూప్య విభవై అనురూప గుణై. చాలా అన్నట్లుగా ఎన్నో అవతారాలున్నాయి. ఎన్నో అవతారాల రూపాలతో కూడా అమ్మ యొక్క వైభవాన్ని సమగ్రంగా అనుభవించాలి అని ప్రయత్నిస్తున్నాడే తప్ప ఆయనకి సాధ్యం కావటం లేదు. ఓ పెద్ద సుడిగుండంలాగా అమ్మ విభ్రమం ఆయనని ముంచెత్తేస్తోంది. ముంచెత్తడం కాదు, ముంచుతోంది అంటున్నారు. క్వచనై విభ్రమ ప్రమిముఖే వినిమజ్జతి అంటారు. అది అమ్మ యొక్క వైభవ అతిశయం.